అధిక బరువు, లావుగా ఉండటం ఈ తరం యూత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ కోసం నేటి తరం షార్ట్ కట్ మెథడ్స్ను ఫాలో అవుతున్నారు. అందం కోసం ఆరాటపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిటికలో స్లిమ్ అవ్వాలనే ఆలోచనే ఆయువును తీసే ఉచ్చులా మారుతోంది. ఏ మాత్రం శ్రమించకుండా శరీరాన్ని కరిగించే సూదులు ఎంతవరకు సేఫ్? దాంపత్య జీవితాన్ని ఈ సూదులు ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయి? దీనిపై ఎండ్రోక్రినాలజిస్ట్ నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. పెళ్లికి ముందు గుణగణాలు చూసేవారు, ఇప్పుడు కిలోలు గ్రాముల లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, బరువు తగ్గడానికి షార్ట్ కట్ మెథడ్స్ అయితే అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బరువు తగ్గడానికి వెయిట్ లాస్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. వెయిట్ లాస్ ఇంజెక్షన్లు ఎంతవరకు సేఫ్ అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పెళ్లికి ముందు యువత బరువు తగ్గాలన్న ఉద్దేశంతో వెయిట్ లాస్ ఇంజెక్షన్లు వాడుతున్నారు, అవి ఎంతవరకు సేఫ్? వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఎవరికైనా కానీ హెల్దీ వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్. మనకి హెల్దీ వెయిట్ లాస్ అంటే ఒంట్లోని కొవ్వు భాగం తగ్గుతా రావాలి, కండ భాగం ఒక క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడు మనం హెల్దీ వెయిట్ లాస్ యొక్క బెనిఫిట్స్ చూడగలుగుతాం. ఎలాగా? ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, మన ఫోకస్ పెరగడం కానీ ఇవి జరుగుతాయి. ఇన్స్టెంట్గా షార్ట్ టర్మ్లో త్వరగా వెయిట్ తగ్గాలని ఇష్టం వచ్చిన డోసులు ఈ వెయిట్ లాస్ మందులు వాడడం ఎస్పెషల్లీ పెళ్ళికి ముందు మంచిది కాదు. అదేం చేస్తుంది అంటే అన్హెల్దీ వెయిట్ లాస్ అంటే ఒంట్లోని నీరు భాగం తగ్గించి డిహైడ్రేట్ అవ్వడం, మజిల్ తగ్గడం, వీటి వల్ల వాళ్ళకి బాగా నీరసాలు రావడం, ఎక్కువ డోసులు తక్కువ సమయంలో ఎక్కువ డోసులు వాడడం వల్ల విరోచనాలు, కాన్స్టిపేషన్, గట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా బ్యాడ్ సైడ్ వాళ్ళు చూసే ప్రమాదం అయితే ఉంటుంది. సార్, డయాబెటీస్కు వాడే ఇంజెక్షన్లను దీనికోసం ఉపయోగిస్తే అవి హార్మోన్ల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి? మీరు అన్నట్టు మీరు యాక్చువల్లీ ఈ మందులన్నీ కనుక్కున్నది ఒక లిజర్డ్ వీనం నుంచి, ఒక లిజర్డ్ యొక్క విషం నుంచి మనం షుగర్కి మందు కనుక్కునే ప్రక్రియలో ఈ మందులన్నీ మనం కనుక్కోవడం జరిగింది. ఇవి మనకి ఒంట్లో షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మంచి మందులు, దాంతోపాటు వెయిట్ తగ్గడానికి కూడా మంచి మందులు. కానీ మీరు ఓన్లీ మందుల మీద ఆధారపడితే అన్హెల్దీ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ సైడ్ నుంచి కూడా మీరు తినే ఆహారంలో ప్రోటీన్ అది బాగుండాలి, వాటర్ అది బాగుండాలి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవి చేయాలి. ఈ 3 పాటిస్తూ ఉన్నప్పుడే ఈ మందులు మీకు మ్యాజికల్గా పనిచేసే ఛాన్స్ ఉంటుంది. నేను ఇవేమీ పాటించను, ఇష్టం వచ్చినట్టు ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అయిపోవాలి అని ఇష్టం వచ్చిన డోసులో మందులు తీస్తే మటుకు మీరు బ్యాడ్ సైడ్ ఆఫ్ ది మెడిసిన్ చూడాల్సి వస్తుంది. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన పేషెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు మందులు తీసుకుని కళ్ళు తిరిగి ఇంట్లో బాత్రూముల్లో పడిపోయి వచ్చి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన పేషెంట్లు కూడా ఉన్నారు. ఆ పరిస్థితికి అయితే వెళ్ళొద్దు. ఈ ఆధునిక కాలంలో డైట్ చేసే తీరిక లేదు, జిమ్కి వెళ్ళే ఓపిక లేదు. అయితే దీనివల్ల కొంత హార్మోన్ల మీద ప్రభావం కూడా ఏమైనా చూపించే అవకాశం ఉంటుందా? అదే మీరు అన్నట్టు ఇదంతా స్విగ్గీ ఊబర్ జనరేషను, ఇన్స్టెంట్గా అన్నీ కావాలి, అన్నీ మనమే చేసేసుకోవాలనే డూ ఇట్ యువర్ సెల్ఫ్ మెంటాలిటీలో ఉన్నారు. ఎంత యూట్యూబ్ చూసినా కానీ ఫ్లైట్ అయితే మీరు నడపలేరు కదా, ట్రైనింగ్ అది మీరు తీసుకోలేరు కదా యూట్యూబ్ చూసి. డాక్టర్ని సంప్రదించాలి, డాక్టర్ గైడెన్స్లోనే తీసుకోవాలి. లేదంటే నేను అన్నట్టు అన్హెల్దీ వెయిట్ లాస్తో పాటు హార్మోనల్గా కూడా చాలా ఇబ్బందులు, మూడ్ డిస్టర్బెన్సెస్, వీక్నెస్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే దాంపత్య జీవితం పైన ఏ విధమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? దాంపత్య జీవితం మీద అంటే మీరు చూసుకుంటే కనుక ఇవి షార్ట్ టర్మ్లో వాడితే మీకు ఇరిటబిలిటీను, గట్స్ ప్రాబ్లమ్స్, డయేరియాలు, డిహైడ్రేషన్లు ఇవన్నీ కాజ్ చేయొచ్చు. మీరు మ్యారేజ్ అనే పర్పస్తో స్టార్ట్ చేసి మీరు వెయిట్ తగ్గి మీరు ఆ గౌన్లో ఫిట్ అయిన తర్వాత మీరు ఆ రోజు సంతోషంగా లేకుండా ఇరిటబుల్గాను మాటికి వాష్రూమ్కి వెళ్తూ ఉండి కళ్ళు తిరిగి పడిపోతేనో జరిగితే ఇంకా దాని లాభమే ఉంది. సో అందుకే అలాంటివన్నీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని డాక్టర్ సూపర్విజన్లో వాడడమే మంచిది. ఒకవైపు అందం కోసం చూస్తే ఆరోగ్యం ఆవిరైపోతున్న పరిస్థితి ఉంది. ఈ హార్మోన్ల ఎఫెక్టు దాంపత్య జీవితం మీద ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉంది. అయితే యువతకు మీరు ఎలాంటి సలహా చెప్తారు? యువత వెయిట్ లాస్ అనేది హెల్దీ వేలో జరగాలి. అది లాంగ్ టర్మ్ జర్నీ, అదొక మ్యారథాన్. మీరు ఏదో షార్ట్ టర్మ్ స్ప్రింట్ 100 మీటర్ స్ప్రింట్ అనుకుంటే జరగదు. మన టార్గెట్ వెయిట్ లాస్ అవ్వడమే కాదు, ఆ వెయిట్ మెయింటైన్ చేయడం కూడా. మీరు ఎప్పుడన్నా వెయిట్ సైక్లింగ్, వెయిట్ లాస్ అయ్యి పెరిగి వెయిట్ లాస్ అయ్యి పెరిగి ఇలా వెయిట్ సైక్లింగ్ చేస్తున్నారనుకోండి, అది మీ బాడీకి, మీ హార్మోన్స్కి అధిక ప్రమాదం. అలా కాకుండా మీరు ఒక డాక్టర్ సూపర్విజన్లో వెయిట్ లాస్ జర్నీ అనేది అయితే స్టార్ట్ చేయాలి. అది మీ అంతటి మీరు తీసుకునే డెసిషన్ కాదు, డాక్టర్ సూపర్విజన్తో. సార్, ఇది తాత్కాలికమైన ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గడం, లాస్ తగ్గడం జరుగుతుంది, వెయిట్ లాస్ తగ్గడం జరుగుతుంది. అయితే ఇది శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుందా? ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది శాశ్వతంగా? మీరు ఇప్పుడు మాట్లాడే మందులు మౌన్జారో, ఒజంపిక్, వీగోవి ఇవి వాడుతున్నంత కాలం బరువు తగ్గుతారు. ఫస్ట్ 6 నెలలు 9 నెలలు మందు యొక్క ప్రభావం 80% ఉంటుంది, మనిషి యొక్క ప్రభావం 20% పేషెంట్ది.
టైం గడిచే కొద్దీ మందు యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. మనిషి వాళ్ళ హ్యాబిట్స్ ఎంత మార్చుకున్నారు అన్న దాన్ని బట్టి మందు యొక్క ప్రభావం 50-50 ఉంటుంది. ఫస్ట్ 6 months 9 months అయిపోయాక పేషెంట్ రోల్ 50% ఉంటుంది, మెడిసిన్ రోల్ 50%. ఇవన్నీ కూడా మేము వీలైనంత ఎక్కువ కాలం ఇవ్వడానికే అడ్వైస్ చేస్తాం. ఆల్ గైడ్లైన్స్ కూడా కుదిరితే లైఫ్ టైం కూడా ఇస్తాం ఈ షుగర్ పేషెంట్లకి ఈ మందులు. షార్ట్ టర్మ్లో వాడితే మటుకు మళ్ళీ మీరు లూజ్ అయిన వెయిట్ అంతా కూడా రివెంజ్ఫుల్గా రీబౌండ్ వెయిట్ గెయిన్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్గా అయితే ఈ మందుల గురించి ఆలోచించద్దు. మొత్తమే చూసుకోవచ్చు, పెళ్లికి ముందు అబ్బాయిలు హీరోలా కనిపించాలనుకుంటారు, అమ్మాయిలు ముద్దబంతి పూలా మురిసిపోవాలనుకుంటారు. కానీ వారి తపన తప్పుదారి పడితే మాత్రం అవస్థలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.